రోజురోజుకు పెరుగుతున్న వాహనాలతో హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో అయితే చెప్పనక్కర్లేదు. ఈ చిక్కులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కేబీఆర్ పార్క్ పరిసరాల్లో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ పనులు సాఫీగా సాగేందుకు 2వ విడత వన్ వే ట్రాఫిక్ను పోలీసు శాఖ అమల్లోకి తెచ్చింది. భాగ్యనగర వాసులను ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. ఈ ఇబ్బందులకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను అమల్లోకి పెట్టింది. ఐటీ కారిడార్తో నగరాన్ని అనుసంధానం చేస్తూ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ట్రాఫిక్ అవస్థలకు బ్రేకులు వేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ఈ నిర్మాణ పనులు అంతరాయం కలగకుండా సాగేందుకు తాజాగా 2వ విడత వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ ట్రయల్ రన్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమల్లోకి ఉండనుంది. ఈ ట్రాఫిక్ మళ్లింపు చర్యలను ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో కలిసి సమీక్షించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, వాహనాల రాకపోకలు సజావుగా సాగడమే లక్ష్యంగా ఈ వన్ వే ట్రయల్ రన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేబీఆర్ పార్కుకు వచ్చేవారు ఇకపై రోడ్లపై వాహనాలు పార్కు చేయకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ మార్పుల దృష్ట్యా వాహనదారులు, ప్రజలు సహకరించాలని సజ్జనార్ కోరారు. సిటీ అభివృద్ధి కోసము కంజెషన్ తగ్గించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చాలా ఒక ప్రతిష్టాత్మక హెచ్-సిటీ ప్రోగ్రాము ప్రాజెక్టు ప్లాన్ చేయడం జరిగింది. మనం గత 2 నెలల క్రితము చుట్టూ ఒక వన్ వే చేసి ట్రాఫిక్ ఎట్లా బిహేవ్ చేసింది, ఏమేమి సమస్యలు వస్తున్నావు, ఏమేమి ఇబ్బంది వస్తున్నావు అని చెప్పి మనం తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. 8 o'clock దాకా అనుకున్నాము. ఈ ఒక మొత్తం వన్ వే చేస్తే ఎట్లా ట్రాఫిక్ బిహేవ్ అవుతుంది, ప్రజలకు ఏమి ఇబ్బంది అవుతుంది, మనకేమో సమస్యలు వస్తున్నావు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి తెలుసుకోవడానికి ఈ ఒక సెకండ్ పైలట్ని మనము రన్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ ఫాలో అడ్వైజరీస్. చుట్టూ ఆల్మోస్ట్ 7 ఫ్లైఓవర్స్ వస్తున్నావు, 7 అండర్ పాసెస్ వస్తున్నావు. కొంతము లాంగ్ జర్నీ కావచ్చు కానీ బట్ ఎక్కడ కూడా కంజెషన్ ఉండదు, ఎక్కడ కూడా టైం వేస్ట్ ఉండదు. అందరి సాఫ్గా మనము ట్రాఫిక్ కంటిన్యూ అవుతుంటుంది. సో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. 2వ దశ ట్రయల్ వన్ వే ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను పోలీస్ శాఖ సేకరించనుంది. ఈ ఫలితాల ఆధారంగా అవసరమైన మార్పులు, చేర్పులు చేయనున్నారు.